హాయ్ ఫ్రెండ్స్, హలో ఎవ్రీవన్. మన ఛానల్లో ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్లో భాగంగా ఏపీ హిస్టరీ సబ్జెక్ట్ నుంచి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి చూస్తున్నాం. అదేవిధంగా ఇప్పటి వరకు సబ్జెక్ట్ వైజ్గా టెస్ట్ సిరీస్లో బిట్స్ అనేవి చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా వీడియోస్ ఇంతకుముందు వీడియోస్ చూడని వారంటే అవి కూడా ఫాలో అవ్వండి. అదేవిధంగా మనకు సంబంధించినటువంటి అక్షరం ఎడ్యుకేషన్స్ వెబ్సైట్లో ఫ్రీ టెస్ట్లు అనేవి అవైలబుల్లో ఉన్నాయి. ఈ విధంగా మీరు ప్రతి ఒక్కరూ కూడా ఫ్రీగా టెస్ట్ అనేవి రాసుకోదలుచుకుంటే ప్రతి ఒక్కరూ కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, దానిపై క్లిక్ చేసి మీరు ఫ్రీగా టెస్ట్లు అనేవి కూడా రాసుకోవచ్చని తెలియజేస్తున్నారు. సబ్జెక్టులోకి వెళ్దాం. కోస్తా ఆంధ్రాలో దొరికిన నాణెములపై ఏ గుర్తు ఉంది? ఆన్సర్ సి, ఓడ గుర్తు అనేది ఉంది. నెక్స్ట్, విష్ణు కుండినుల కాలంలో గవ్వలు కూడా ద్రవ్యంగా చలామణి అయ్యాయని రాసిన వ్యక్తి ఎవరు? ఆన్సర్ సి, సాహియాన్. నెక్స్ట్, హుయాన్స్థాన్ శ్రీ పర్వతం మీద ఏ విగ్రహాలు ఉన్నాయని పేర్కొన్నారు? ఆన్సర్ ఏ, బుద్ధ విగ్రహాలు. నెక్స్ట్, బుద్ధ విగ్రహాలు ఏ ప్రాంతంలో దొరికాయి? ఆన్సర్ సి, అమరావతి. నెక్స్ట్, బుద్ధ విగ్రహాలను బట్టి విష్ణు కుండినుల కాలంలో ఏ వృత్తి వారు ఎక్కువ నైపుణ్యంతో ఉండేవారని తెలుస్తుంది? ఆన్సర్ డి, బ్రాహ్మణులు. నెక్స్ట్, కేసర బుట్టపై దొరికిన వస్తువు ఏది? ఆన్సర్ డి, నసం డబ్బి. నెక్స్ట్, విష్ణు కుండినుల నాటి ఘాటికి స్థలంగా పేర్కొనబడే స్థలం? ఆన్సర్ బి, ఘటో కేసరి. నెక్స్ట్, విక్రమేంద్ర భట్టారక వర్మ వేయించిన శాసనం? ఆన్సర్ ఏ, చిక్కుళ్ళ శాసనం. నెక్స్ట్, విష్ణు కుండినుల కాలంలో ఉపనిషత్తులను అధ్యయనం చేసిన పండితుడు ఎవరు? ఆన్సర్ సి, బావా శర్మ. నెక్స్ట్, క్రింది వారిలో ఎవరికి బుద్ధుని అనంత జ్ఞాని అనే పేరు ఉంది? ఆన్సర్ బి, విక్రమేంద్ర వర్మ. నెక్స్ట్, విష్ణు కుండినుల కాలం నాటికి కనుమరుగైపోయిన భాష ఏది? ఆన్సర్ ఏ, ప్రాకృతం భాష. నెక్స్ట్, ఏ ప్రాంతం వద్దనున్న ఒక గుండుకు తొలుచువాండ్లు అనే అచ్చు తెలుగు పదం చెక్కబడింది? ఆన్సర్ డి, కేసరగుట్ట శాసనం. నెక్స్ట్, జనాశ్రయ అనే బిరుదు గల రాజు ఎవరు? ఆన్సర్ డి, మాధవవర్మ. నెక్స్ట్, జనాశ్రయ చందు విచ్చితి అనే గ్రంథాన్ని ఎవరు రాశారు అని పేర్కొంటారు? ఆన్సర్ సి, మాధవవర్మ. నెక్స్ట్, కవి జనాశ్రయం అనే గ్రంథాన్ని రాసింది ఎవరు? ఆన్సర్ ఏ, మల్లియా రేచన. నెక్స్ట్, విష్ణు కుండినుల కాలంలో ఏ వర్ణ వ్యవస్థ ఉండేది? ఆన్సర్ ఏ, చాతుర్వర్ణ. నెక్స్ట్, విష్ణు కుండినుల కాలంలో గొప్ప బౌద్ధ క్షేత్రం? ఆన్సర్ డి, బొజ్జన్న కొండ. నెక్స్ట్, విష్ణు కుండినుల కాలం నాటి బౌద్ధ పండితుల్లో గొప్పవాడు ఎవరు? ఆన్సర్ సి, దశ బాలబలి. నెక్స్ట్, ఏ ప్రాంత పరిసరాల్లో గోవిందరాజు విహారం నేటికి కనిపిస్తాయి? ఆన్సర్ సి, హైదరాబాద్. నెక్స్ట్, ఏ ప్రాంతంలోని చైతన్యపురిలో బౌద్ధ మతానికి చెందిన హీనయాన శాఖ ఉండేది? ఆన్సర్ డి, హైదరాబాద్. నెక్స్ట్, ఏ దేవుని గుహాలయం వద్ద పెద్ద బండరాయి పైన 6 వరుసల ప్రాకృత శాసనం ఉంది? ఆన్సర్ ఏ, నరసింహస్వామి. నెక్స్ట్, హైదరాబాద్ ప్రాంతంలో దొరికిన అత్యంత ప్రాచీన శాసనం ఏది? ఆన్సర్ సి, చైతన్యపురి శాసనం. నెక్స్ట్, విష్ణు కుండినుల కాలంలో బౌద్ధ మతంలో ఎన్ని శాఖలు ఉండేవి? ఆన్సర్ బి, 18 శాఖలు ఉండేవి. నెక్స్ట్, విష్ణు కుండినుల కాలంలో బౌద్ధ మత శాఖల్లో ఒక సంఘం? ఆన్సర్ ఏ, 14వ ఆర్య సంఘం. నెక్స్ట్, బౌద్ధ మతాన్ని పోషించిన చివరి తెలుగు రాజులు ఎవరు? ఆన్సర్ డి, విష్ణు కుండినులు. నెక్స్ట్, బుద్ధుణ్ణి విష్ణువు యొక్క ఎన్నో అవతారంగా చెప్పవచ్చు? ఆన్సర్ సి, 9వ అవతారం. నెక్స్ట్, కొన్ని బౌద్ధ క్షేత్రాలు ఎక్కువగా ఏ ఆలయాలుగా మారాయి? ఆన్సర్ ఏ, నరసింహస్వామి ఆలయాలుగా మారాయి. నెక్స్ట్, బుద్ధుని కాలం నుంచే బౌద్ధ మత ప్రాంతం ఏది?
ఆన్సర్ సి ధర్మపురి. నెక్స్ట్ బౌద్ధ మతానికి సంబంధించి చివరి తరగతి తత్వవేత్త ఎవరు? ఆన్సర్ బి దిగ్నగుడు. నెక్స్ట్ మేఘ సందేశం కావ్యం రాసిన వారు ఎవరు? ఆన్సర్ డి కాళిదాసు. నెక్స్ట్ ప్రామాణ సముచ్చయం అనే గ్రంథాన్ని సంస్కృతంలో రాసిన కవి ఎవరు? ఆన్సర్ సి దిగ్నగుడు. నెక్స్ట్ మాధవవర్మ ఏ ప్రాంతంలో కొన్ని యజ్ఞాలు చేశాడు? ఆన్సర్ ఏ కేసరగుట్ట. నెక్స్ట్ నయసేనుడు ఏ మత కవి? ఆన్సర్ డి జైన. నెక్స్ట్ నయసేనుడు రచించిన రచన ఏది? ఆన్సర్ బి ధర్మామృతం. నెక్స్ట్ నయసేనుడు ధర్మామృతం అనే గ్రంథాన్ని ఏ భాషలో రచించాడు? ఆన్సర్ సి కన్నడం. నెక్స్ట్ విష్ణుకుండిన కాలంలో జైన ఆలయాలు ఏ ఆలయాలుగా మారాయి? ఆన్సర్ ఏ శివాలయాలుగా మారాయి. నెక్స్ట్ జైన మతం నుంచి వైదిక మతానికి మారిన విష్ణుకుండినుల మొదటి రాజు ఎవరు? ఆన్సర్ డి ఇంద్రవర్మ. నెక్స్ట్ విష్ణుకుండినుల కళా ప్రాముఖ్యాన్ని మొదటిగా ప్రపంచానికి చాటి చెప్పిన పరిశోధకుడు ఎవరు? ఆన్సర్ బి జీబి దుబ్రెయిల్. నెక్స్ట్ ఆన్సర్ ఏ కోటలు. నెక్స్ట్ భువనగిరి కోటను మొదటిగా కట్టించింది ఎవరు? ఆన్సర్ సి విష్ణుకుండినులు. నెక్స్ట్ క్రింది వాటిలో విష్ణుకుండినుల కాలం నాటి గుహలు ఏవి? ఆన్సర్ ఏ ఉండవల్లి గుహలు. నెక్స్ట్ విష్ణుకుండినుల కాలం నాటి షాద్ నగర్ ప్రాంతం ప్రస్తుతం ఉన్న జిల్లా? ఆన్సర్ డి రంగారెడ్డి జిల్లా. నెక్స్ట్ క్రీస్తు శతాబ్దం 4వ శతాబ్దం నుండి క్రీస్తు శతాబ్దం 7వ శతాబ్దం మధ్య కాలంలో ఆంధ్రదేశంలో ఈ క్రింది వారిలో ఏ రాజవంశాలు పాలించాయి? ఆన్సర్ సి ఏ మరియు బి. నెక్స్ట్ బృహత్పలయానుల రాజధాని ఏది? ఆన్సర్ ఏ కూడూరు. నెక్స్ట్ బృహత్పలాయనుల రాజధాని ఏ జిల్లాలో కలదు? ఆన్సర్ సి కృష్ణా. నెక్స్ట్ బృహత్పలాయనులలో వంశస్థాపకుడు మరియు గొప్పవాడు ఎవరు? ఆన్సర్ ఏ హస్తివర్మ. నెక్స్ట్ జయవర్మ బ్రాహ్మణులకు ఏ గ్రామాన్ని దానం చేశాడు? ఆన్సర్ బి పాంటూరు. నెక్స్ట్ సాలంకాయనుల రాజధాని ఏది? ఆన్సర్ ఏ వెంగి. నెక్స్ట్ ఇంకా ఇటువంటి మరిన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా వీడియో లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.